రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత బీజేపీకి లేదా అని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. బీజేపీ ప్రజలతో గెలవలేక ఓట్లను చోరీ చేసి భారతదేశంలో భారీ విధ్వంసం చేస్తోందని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడితే ప్రధాని మోదీ బీజేపీ నేతలు మాట్లాడడం లేదన్నారు. ఎలక్షన్ కమిషన్ పొలిటికల్ స్పీచ్ ఇస్తోందని విమర్శించారు. చనిపోయిన వ్యక్తితో పాటు రాహుల్ గాంధీ టీ తాగుతుందంటే రాజ్యాంగ హరణం జరుగుతోందన్నారు. నవంబర్ 26న రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం పేరుతో భారీ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు అద్దంకి దయాకర్. ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క ఆలోచన 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ ఏర్పాటు తర్వాత రాజ్యాంగాన్ని ఏ విధంగా డెఫ్యూజ్ చేయాలనే ఒక కుట్ర వాళ్ళ అంతర్లీనంగా ఉన్నది. ఈరోజు రాహుల్ గాంధీ గారు మాట్లాడిన దానికి, ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడిన దానికి ప్రధానమంత్రి గారు మాట్లాడట్లేదు, ప్రభుత్వం మాట్లాడట్లేదు. ఈసీ పొలిటికల్ కామెంట్స్ చేస్తున్నది. ఎలక్షన్ కమిషన్ మీద టార్గెట్ చేసి, ఎలక్షన్ కమిషన్ మీద ఎలిగేషన్స్ చేసి, ఎలక్షన్ కమిషన్ మీద స్టేట్మెంట్స్ ఇస్తున్నందుకు ఎలక్షన్ కమిషన్ కౌంటర్ ఇవ్వడం ఓకే, కానీ ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఓట్లు పోయిండ్రని వాళ్ళ ఓట్లు తీసేసిండ్రు అని కొంతమంది అయితే, ఓటర్ లిస్టులో చనిపోయిన వాళ్ళగా చూపించిన వాళ్ళు వచ్చేసి రాహుల్ గాంధీ గారితో కాఫీ తాగుతున్నారు. లేదంటే వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేస్తున్నారు మేము చనిపోలేదని. అంటే ఒక విచిత్రమైన పరిస్థితి ఉన్నది. ఇది ప్రజాస్వామ్య హననం జరుగుతున్న పరిస్థితిలో ఈ సంవిధాన్ బచావో కమిటీకి ఒక బృహత్తరమైన బాధ్యత ఉంది. ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకుపోవాలనే ఉద్దేశంతో అటు విద్యార్థులతో పాటు యువకులతో పాటు దళితులు, గిరిజనులు, ఆదివాసీలతో పాటు బడుగు బలహీన వర్గాలను, మైనారిటీలను కలుపుకొని ఈ సంఘం మమేకం కావాలనే ఒక ఆలోచన వచ్చింది. గతం కంటే ఇంకా మెరుగైన ఒక సేవలు అందించడానికి పెద్ద ఎత్తున సమాజం స్పందిస్తున్న పరిస్థితిని బట్టి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.